గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నా పేరు పైలి లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తలనొప్పి. తలనొప్పి అనేది చాలా కామన్గా వస్తుంది. అది చిన్న సమస్య నేను మైగ్రేన్ నుంచి బ్రెయిన్ ట్యూమర్ వరకు కూడా ఉంటుంది. లక్షణాలు కొంతమందిలో చిన్నగా వస్తుంటుంది. దాంతోపాటు కొంతమంది వాంతులు రావటము, కంటి చూపు తగ్గిపోవడం అన్నీ కూడా ఉంటుంటాయి. మైగ్రేన్ అనేది మనకు చాలా కామన్గా వచ్చే సింటమ్స్ అనమాట. దీంతో పాటు రెండు మధ్యలో పొర ఉంటుంది, సైనస్ థ్రాంబోసిస్ అది రావడంలో వస్తుంది. దాంతోపాటు బ్రెయిన్లో గడ్డలు రావడము, కాఫీ ఇంతకుముందు ఎప్పుడైనా మెదడు ఇన్ఫెక్షన్ మెనింజైటిస్ అంటే దాని రావడం వల్ల మెదడులో నీరు చేరడం కూడా జరుగుతుంటుంది. దానివల్ల కూడా తలనొప్పి కంటిన్యూస్గా ఉంటుంటుంది. కొంతమంది తలకి ఎక్కువ స్నానం చేయడం వల్ల కూడా ముందు భాగంలో ఉంటే సైనస్ అంటారు. సైనస్ అన్ని ఇన్ఫెక్షన్ అయిపోతుంటుంది. దాన్ని సైనసైటిస్ అంటారు. సైనసైటిస్ వల్ల కంటిన్యూస్గా మనకి తలనొప్పి వస్తూ ఉంటుంది. దాంతో కూడా కంటి నరాలు వెనకాల కూడా పిట్యూటరీ ట్యూమర్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అందరిలో కూడా దాని సైజ్ అనేది తగ్గిపోతుంటుంది. దాన్ని పార్షియల్ ఎంప్టీ సెల్ అంటారు. వాళ్ళు దానివల్ల కూడా మనకి కంటిన్యూస్ తలనొప్పి రావడం, కంటి చూపు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంటాయి. వీటితో పాటు ఇవన్నీ ఎక్కువగా ఏంటంటే ఆల్కహాల్స్ పీపుల్స్లో ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఎండలో పనిచేయడం వల్ల, సరిగ్గా నీళ్ళు తాగకపోవడం వల్ల, నిద్ర లేకపోవడం, టెన్షన్ వీటన్నింటిలో కూడా జరుగుతూ ఉంటుంటుంది. ఏ చిన్న తలనొప్పి అయినా అలా నెగ్లెక్ట్ చేయకుండా, సరే కామన్ మైగ్రేన్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా మనం తరోగా ఎగ్జామ్ చేసుకుని అవసరమైనటువంటి స్కాన్స్ అని చెక్ చేసుకుని అవసరం మందులు లేదా సర్జరీ ద్వారా చేయాల్సి వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్, మంచిగా 3 నుంచి 4 లీటర్లు మంచినీరు తాగడము, దాంతోపాటు గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ అనేది తాగకుండా ఉంటే మంచిది. స్మోకింగ్ కూడా ఇవన్నీ కాజ్ చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.